నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, తులారాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అమ్మ, తులారాశి క్రోధనామ సంవత్సరం. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా తులారాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి జనాకర్షణతో పాటు ధనాకర్షణతో ఉన్నటువంటి ఒక రాశివారు అని చెప్పచ్చు. ముఖ్యంగా వీరికి విలాసవంతమైనటువంటి జీవితాలు, భోగభాగ్యాలతో అలవాటు పడినటువంటి జీవితం కాబట్టి సహజంగా తులారాశి వారికి ఎన్ని కష్టాలున్నా సరే వారి యొక్క మెయింటెనెన్స్ తగ్గదు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయానికి సంబంధించిన విషయానికి వస్తే వీరికి ఎంత కష్టం ఉన్నా సరే బయట నుండి ఏదో ఒక రకంగా వీరికి కావాల్సిన ఒక సపోర్ట్ దొరుకుతూ వస్తూ ఉంటుంది. ఒకసారి బాగా గమనిస్తే తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, అదేవిధంగా రాజ్యపూజం 1, అవమానం 5 అని చెప్పచ్చు. అంటే సంపాదించిన దానికంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఒక 100 రూపాయలు సంపాదించారంటే 1000 రూపాయల యొక్క ఖర్చు వీరు ఎదురు చూస్తూ ఉంటుంది. అదేవిధంగా వీరిని ఒకరు మంచి అంటే వారిని అర్థం చేసుకునేటువంటి వారు 5 మంది ఏం మంచి లేనటువంటి అవకాశం లభిస్తూ ఉంది. ఒకసారి విద్యార్థి విషయానికి వస్తే ముఖ్యంగా ఎంతో కష్టపడి బాగా చదివి ఉన్నతమైనటువంటి యొక్క స్థితికి వెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి యొక్క వారు ఈ యొక్క శుక్రుడు అనుగ్రహం వల్ల ఎవరైతే ఈ యొక్క సైడ్ ట్రాక్ పట్టకుండా ఎవరైతే ముందుకు వెళ్తారో అటువంటి వారికి విశేషంగా ఈ సంవత్సరం మంచి యోగం ఉంటుంది అని చెప్పచ్చు. విదేశానికి వెళ్ళాలనుకుంటే యొక్క విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉంటాయి గట్టిగా ప్రయత్నం చేస్తే. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఐటీ కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. అదేవిధంగా పై వారి యొక్క సపోర్ట్ వల్ల, వారి యొక్క అండదండల వల్ల, వారి యొక్క దృష్టి వల్ల ప్రమోషన్స్ లాంటివి కూడా వీరికి లభించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. ఒకసారి రాజకీయ విషయానికి వస్తే మంచి గుర్తింపు, జనాకర్షణ, అదేవిధంగా మంచి ఉన్నతమైనటువంటి యొక్క స్థాయికి వెళ్ళడానికి వీరు ఆకాంక్షించేటువంటి ఒక పదవులు కూడా వీరు పొందేటువంటి ఒక అవకాశం ఈ సంవత్సరం తులారాశి వారికి ఉంది అని చెప్పచ్చు. అదేవిధంగా వీరు ఎక్కువగా డబ్బు, అదేవిధంగా స్థిరాస్తులు కోల్పోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం తులారాశిలో ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకులకు ఉంటుంది అని చెప్పచ్చు. ఒకసారి కోర్టు సమస్యలకు వస్తే ఏవైతే దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి ఒక బాధలు ఉన్నాయో ఈ సంవత్సరం ఖచ్చితంగా వీరికి తొలగిపోతాయి. అదేవిధంగా ధనముకు సంబంధించినటువంటి ఒక ఆకస్మిక ధనం ఏదైనా సరే రావాల్సిన ఉంటే కూడా అవన్నీ కూడా ఈ సంవత్సరం వీరికి లభించేటువంటి ఒక అవకాశాలు గట్టిగా ఉంటాయని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. పెద్దగా చెప్పుకోదగ్గటువంటి యొక్క అనారోగ్య సమస్యలు అయితే వీరికి రావు. అదేవిధంగా కళాకారులకు కానీ, సినీ పరిశ్రమకు సంబంధించిన వారికి కానీ, టీవీ మీడియా రంగాల్లో వృత్తి వ్యవహారాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేస్తే శుక్రుడి యొక్క అనుగ్రహంతో పాటు వీరికి జనాకర్షణ, ధనాకర్షణతో పాటు గురుబలం కూడా ఈ సంవత్సరం తోడవుతుంది కాబట్టి వీరు ఒక మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీరు ప్రయత్న లోపం లేకుండా కష్టపడి వీరు ప్రాక్టికల్గా ఆలోచించి ఎదిగితే మంచి మార్గాన్ని వీరు చేరుకోగలరు. ఒకసారి మనం బాగా గమనిస్తే వాహన విషయాల్లో, దూర ప్రయాణం విషయాల్లో కాస్త శ్రద్ధ వహిస్తే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఎక్కువ పెట్టుబడి మనం పెట్టి ఎక్కువ రాబడి కావాలంటే ఆశకు వెళ్లకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందేటువంటి పంటలకే వీరు మొక్కు చూపడం చాలా మంచిది. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వీరికి ఈసారి విశేషమైనటువంటి యొక్క లాభాలు చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆచితూచి వ్యవహారం చేయడం, అదేవిధంగా నమ్మక ద్రోహాలు లాంటి విషయాలకు దూరంగా ఉండడం వల్ల తులారాశిలో ఉన్నటువంటి యొక్క వ్యాపారస్తులకు కూడా విశేషమైనటువంటి యొక్క లాభాలు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. అదేవిధంగా మనం బాగా గమనిస్తే తులారాశి వారికి ఈ సంవత్సరం ఈర్ష, నరదృష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటాయి. బండ్లు ఓడలైనా, ఓడలు బండ్లైనా,
అదేవిధంగా ఆకాశం నుండి పాతాళానికైనా, పాతాళం నుండి ఆకాశానికైనా, అదేవిధంగా వీరి యొక్క స్థితిగతులు గతానికి వర్తమానానికి సంబంధం లేకుండా ఎదిగేటువంటి అవకాశానికి అన్నిటికీ కూడా రాహు అధిపతి. ఈ సంవత్సరం వీరు ఎంత జాగ్రత్తగా ఉండి నరదృష్టికి నరఘోషకి వీరు ఇబ్బంది పడకుండా ప్రాక్టికల్గా ఆలోచించి భూమిపైన ఉండి ఆకాశంలో విహరించకుండా ఎవరైతే వారి జీవనాన్ని కొనసాగిస్తారో అటువంటి వారికి విశేషమైనటువంటి యొక్క ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి క్రోధినామ సంవత్సరం లభిస్తాయని చెప్పచ్చు. నరదృష్టికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా వీరు అమ్మవారిని బాగా ఆరాధించడంతో పాటు వీరు ఈశ్వరుని యొక్క దర్శనం బాగా చేసుకోవడం వల్ల యోగాల్ని ఏవైతే వీరికి ప్రాప్తించాలో పొందవలసినటువంటి అన్ని యోగాల్ని వీరు ప్రశాంతంగా పొందవచ్చు అని చెప్పచ్చు. కాబట్టి తులారాశి వారి ఈ సంవత్సరం గతానికంటే కూడా మంచి స్థితిలో ఉంటారు అని చెప్పచ్చు. గట్టి ప్రయత్నం వల్ల ఖచ్చితంగా వీరు రాణించగలరు అని చెప్పచ్చు. కాస్త కోర్టు వ్యవహారాల్లో ఏమైనా కాస్త ఇబ్బందులు ఉంటే కాస్త సామరస్యంగా వెళ్ళి కోర్టు వ్యవహారాల్లో వీరు జయాన్ని పొందగలరు. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఈ దాంపత్య విషయాలు ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటూ ఉంటే అటువంటి వారు ఈ యొక్క సంవత్సరంలో కాస్త ఒక కొలిక్కి వచ్చి ప్రశాంతత లభించేటువంటి అవకాశం ఈ తులారాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పచ్చమ్మా. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి ఒక ఆధిపత్యం వహించేటువంటి ఒక రాశి కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా ఆలోచించి జాగ్రత్త వహిస్తే వీరు చాలా ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని కొనసాగించగలరు. శక్తికి మించినటువంటి ఒక భారాన్ని మీద వేసుకోవడము, అదేవిధంగా శక్తికి మించినటువంటి యొక్క కమిట్మెంట్స్ పెట్టుకోవడం వల్ల ఇటువంటి వారు కాస్త ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందుల్లో గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేస్తే ప్రశాంతమైనటువంటి యొక్క జీవితాన్ని ఈ తులారాశి వారు క్రోధినామ సంవత్సరంలో పొందగలరు అని చెప్పచ్చమ్మా. మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టే మనం ఈ ఫలితాన్ని చెబుతున్నాము. కానీ ఈ యొక్క రాశులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలే కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకుంటే తప్ప మనం సరైనటువంటి యొక్క ఫలితాలని 100% మనం నడుస్తున్నటువంటి యొక్క మహర్దశ, అంతర్దశ, అదేవిధంగా మన నడుస్తున్నటువంటి యొక్క గ్రహ గోచార రీత్యా ఉన్నటువంటి యొక్క పరిస్థితులని మనం చూసుకొని ఇంకా మిశ్రమమైన ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తప్ప కేవలం ఈ రాశి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి మా జీవితం ఇలా ఉంటుంది అని ఊహల్లో భ్రమంలో గడపకుండా ప్రాక్టికల్గా జీవించి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయని సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు మన గడపను ఖచ్చితంగా తడుతుంది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుంచుకొని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అన్ని వృత్తి వ్యవహారాల్లో పనిచేసేవారు, సినీ రంగంతో పాటు మీడియా, టీవీ, అదేవిధంగా కళాకారులు వీరందరూ కూడా చక్కటి ఫలితాన్ని మీరు పొందాలి అని అంటే ఎటువంటి శ్రమలోపం లేకుండా మీరు చేసేటువంటి కష్టమే ఈ సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తారో మిమ్మల్ని చివరికి అదే నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బుద్ధి కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకి నేను చేయగలను అన్నటువంటి ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సంకల్ప బలం కూడా తోడవుతే ఖచ్చితంగా విజయం మీ ముందు ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే. ధన్యవాదాలు గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.